హాయ్ అండి, ఈరోజైతే మీకు ఆకివీడు రైల్వే స్టేషన్ దగ్గరలో 36 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే మీకు 36 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు అలాగే గణపతిని, పెద్దింట్ల అమ్మవారిని, ఇలాగా చిన్న విగ్రహాలు కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే ఇక్కడ పూర్ణాహుతి, అఖండ అన్న సమారాధన ఎంతో ఘనంగా వేల మంది భక్తులు వచ్చి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా మనకి రైల్వే స్టేషన్ అనగానే ఆకివీడు దగ్గర సీతారాముల టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి ముందు ఇప్పుడు ఆంజనేయ స్వామిని 36 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. వీడియోలన్నీ మీకు షేర్ చేస్తాను. ముందుగా అయితే మనం రాముల వారిని దర్శనం చేసుకుందాము. ప్రతిష్ఠ అయితే చాలా బాగా జరిగిందండి. 36 అడుగుల ఆంజనేయ స్వామికి గారెల దండ కూడా వేశారు. ఆ వీడియోలు కూడా తప్పకుండా చూడండి. కింద ఆంజనేయ స్వామి విగ్రహం కాకుండా పైన కూడా వినాయకుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా నిలబెట్టారు. మీకు మొత్తం షేర్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ, అలాగే పూర్ణాహుతి, అన్న సమారాధన అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. వీడియో రెడీ రెడీ అయిపోయిన తర్వాత ఎవరు లోపలికి వెళ్తారు? వామల్లోకి ఏకసాలకి ఎవరు వెళ్ళకూడదు. ఒక్కసారి 2 గిచ్చి వెళ్ళిపోతాను. ఇంకే ఒక కంగారు పెట్టేస్తారు. కూర్చోండి సార్. కారణాలని గౌరవం చేయాలి. సంవత్సరాలు ఇక్కడ దేశంలో పట్టుకొచ్చారు. అక్కడికి వెళ్తారు. అప్పుడు తీసుకోండి, ఇప్పుడు కాదు.
అదే యజమానులు కూడా యాగశాలలోకి రావాలి. మీరు వచ్చేయండి. एकं द्वे त्रीणि चत्वारि पञ्च चिन्तिता मनोरथ सकलकार्य श्री महाकाली महालक्ष्मी सुंदरी
सहित सौभाग्य ललित महादेवता अनुग्रह कटाक्ष सिद्ध्यराजस्पदे संप्रदायग्ने सिमद सप्तजप्ता सप्तरुद्र सप्तनाम प्रियाणे सप्तहोत्रा सप्तरागमायन्दे सप्तयालेरान विष्णान गुसेना ब्रह्मं नेत्रत्रयागं स्वाहा अग्नये सप्तहृदय इदं नमः अग्नये सप्तहृदय स्वाहा अग्नये सप्तहृदय नमः उजोन्मेधारां बन्मनाज्येन जुहुजादो ओम संचमे ओम मकनेरागनं भजन्द्रे नारायण जयंती ओम नसस्करं बलभंगं प्रबद्धंदमेवनागा जपदद्धोवाङ्गे పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ మండపంలో ఉన్న కలశాలన్నీ పట్టుకొని విగ్రహాలన్నికి ఆ జలంతో కుంభాభిషేకం చేస్తారండి. అలా జమ్మిన తర్వాత కళ్ళిప్పి స్వామివారి దర్శనం అయితే అందరికీ దర్శనమిస్తారు. ఇక్కడ వాళ్ళు కలశాలతో నీళ్ళైతే పట్టుకు వెళ్తున్నారు కదా, ఈ నీళ్లు శిఖరం పైనుంచి రామాలయం శిఖరం మీద నుంచి అలాగే మనం ప్రతిష్ఠ చేసే విగ్రహాలకి ఇలాగా అభిషేకం అనేది చేస్తారు. ఇది 4 రోజుల నుంచి హోమాలు అవన్నీ చేసి సకల దేవతల్ని అందులో ఆవాహనం చేసి తరువాత ఈ నీళ్లతో ఆ ఆంజనేయ స్వామికి కుంభాభిషేకం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. పైన ఉన్న ఆంజనేయ స్వామికి గారెల దండ కూడా వేస్తున్నారు. ఆ వీడియోలు కూడా చూసి తప్పకుండా మీరు వీడియోకి అయితే లైక్ చేయండి. అన్న ఉండు పైన ఎవరో కూడా ఇక్కడ శిఖరం మీద వేసే బూరులు ఉంటాయి, అవి ఇవ్వండి. ఆవు దగ్గర లెగండి అమ్మా, ఆవు దగ్గర లెగండి. పక్కన లెగాలండి, బాబు గారు లెగండి. బాబు సీను గారు తర్వాత అన్నం పెట్టుకుని లెగాలండి, ఎదురుగా లెగాలి.